తెలంగాణ 6 గ్యారంటీల అభయహస్తం ఫామ్ అన్నమాట. సో దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం పదండి. వెల్కమ్ టు మై న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం అనే ఒక స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది కదా. ఇది వచ్చేసి ప్రజాపాలన స్కీమ్ అనమాట. సో ఆ ఫామే నా దగ్గర ఉంది. సో అది ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఎక్కడ దొరుకుతుంది అంటే ఫస్ట్ అయితే మీరు విలేజెస్లో ఉంటే మీ సర్పంచ్ కానీ మీ వార్డ్ మెంబర్ కానీ వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఎక్కడ దొరుకుతుందో చెప్తారు. టౌన్స్ ఉంటే వాళ్ళు మున్సిపల్ ఉంటారు కదా, మున్సిపల్ మెంబర్స్, మున్సిపల్ వార్డ్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారనమాట ఎక్కడ ఇస్తారు. సో ఏరియా వైజ్ అయితే అన్ని చోట్ల అరేంజ్ చేశారనమాట. సో ఈ ఫామ్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి, అండ్ ఎలా ఫిల్ చేయాలో పైన చెప్తాను. అండ్ ఈ ఫామ్ కూడా ఎట్లా ఫిల్ చేయాలనో అక్కడ కూడా తెలుసుకోండి. అంటే మీకు ఏరియా వైజ్ అరేంజ్ చేశారు కదా ఆఫీసెస్ని, అండ్ ఆఫీసర్స్ ఉన్నారనమాట, గవర్నమెంట్ ఆఫీసర్స్. సో వాళ్ళు చెప్తారు ఎట్లా ఫిల్ చేయాలనేది, ఓకేనా. సో దీనికి కావాల్సింది మీకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఒక ఫోటో ఈజ్ మ్యాండేటరీ అనమాట. అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా మ్యాండేటరీ, దీన్ని అటాచ్ చేయాలన్నమాట దీనికి. సో వీడియోలో మొత్తం ఎట్లా చేయాలి, ఎట్లా ఫిల్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సో వీడియోలో ఈ ఫామ్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ఫామ్ అన్నమాట. సో ఇది వచ్చేసి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి రాయాలి అనేది ఇక్కడ ఉందన్నమాట. సో రేషన్ కార్డ్ హోల్డర్ డీటెయిల్స్, అంటే రేషన్ కార్డ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేర్లు, స్త్రీయా పురుషుడా, ఎస్సీ ఎస్టీ బీసీయా, అండ్ పుట్టినరోజు, ఆధార్ కార్డ్ నంబర్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్. ఇది ఎవరైతే రేషన్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నాం కదా వాళ్ళే అనమాట డీటెయిల్స్ మొత్తం. సో మొబైల్ నంబర్, ఆక్యుపేషన్ అంటే ఇంట్లో వర్క్ చేస్తారా, హౌస్ వైఫా, బిజినెస్సా, అన్నీ ఓకేనా. ఇది వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. సో మనకు కొడుకులు ఉంటే కొడుకులు, కూతురు ఉంటే కూతుర్లు, అట్లా రేషన్ కార్డ్ హోల్డర్స్ యొక్క కొడుకులు కూతుర్లు, వాళ్ళ సంబంధం ఏంది, వాళ్ళ జెండర్ ఏంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంది. సో పేజ్ నెంబర్ 2లో వచ్చేసి ఇది మెయిన్ అడ్రస్ అనమాట మనది. సో రేషన్ కార్డ్ అడ్రస్ అనమాట. సో ఇది వచ్చేసి పథకాలు, అంటే మనకి ఏవేవి పథకాలు వర్తిస్తాయి అనేది దాన్ని బట్టి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మహాలక్ష్మి పథకం అయితే ఇట్లా టిక్ చేయాలి. 500లకు సిలిండర్ కావాలంటే ఇట్లా. సో సిలిండర్ కనెక్షన్ నంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ, భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్, సంవత్సరానికి ఎన్ని ఉపయోగిస్తున్నాం, 9, 10, 12 ఎన్ని ఉపయోగిస్తున్నాం సిలిండర్స్ అనేది ఇక్కడ రాయాలి. సో రైతు భరోసా, సో ఇది 15,000 ఇస్తున్నారు కదా రైతు భరోసా. సో రైతు అయితే రైతు అంటే పాస్బుక్ మీ పేరు మీద ఉంటే రైతు. సో కౌలు రైతు అయితే కౌలు రైతు. సో పాస్బుక్ నంబర్ రాయాలి ఇక్కడ. సో సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే మనకి ఎంత సర్వే నెంబర్ ఎంత, సో ఎన్ని ఎకరాలు ఉంది అనేది. సో వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ 12,000 అంటే 12,000. ఉపాధి హామీ కార్డ్ నెంబర్, సో కార్డు ఇస్తారు కదా ఆ కార్డ్ నెంబర్ రాయాలన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఆఫీసర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, సో ఇల్లు లేని అర్హుల కుటుంబాలకి ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం, అంటే ఇల్లు లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు కదా దానికి సంబంధించింది. సో ఒకవేళ అమరవీరులు అయితే అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో మన ఎవరికైనా చనిపోయి ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది 250 చదరపు గజాలు, సో అంత ఇంటి స్థలం ఇస్తారనమాట. దానికి ఎఫ్ఐఆర్ కాపీ నంబర్, అమరవీరుల పేరు రాయాలన్నమాట. సో ఇది తెలంగాణ ఉద్యమం పాల్గొన్నారా లేదా, అవును అయితే ఇవన్నీ డీటెయిల్స్ రాయాలి, కాదు అయితే ఎవరిని అవసరం లేదు. గృహజ్యోతి అంటే మనకు, సో గృహజ్యోతి 200 యూనిట్స్ యూజ్ చేస్తారా లేదా, 100 నుంచి 200 అవన్నమాట. సో ఇది కరెంట్కి సంబంధించిందనమాట, ఎంత యూనిట్స్ చేస్తున్నాం. సో కనెక్షన్ నంబరు. సో చేయుత పథకం కింద 4,000 అయితే ఇస్తున్నారనమాట. దివ్యాంగులకు 6,000 అనమాట. సో దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. సో వృద్ధాప్యం, వితంతువు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, సో డయాలిసిస్ బాధితులు, అట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో వీళ్ళకి సపరేట్గా ఇస్తున్నారనమాట. సో వీళ్ళకి 4,000, వీళ్ళకి 6,000 ఇస్తున్నారు. సో ఇది మెయిన్గా ఈ ఫామ్లో ఫిలప్ చేయాల్సినవి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్కడైతే ఫామ్ తీసుకున్నారో అక్కడ వాళ్ళని అడగండి. సో జతపరచవలసిన ఇవి డాక్యుమెంట్స్ అనమాట, ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్, అండ్ మీ పేరు, తేదీ అంటే డేట్,
ఓకేనా, వేలిముద్ర. సో తర్వాత మొత్తం రాసుకున్నాక ఇదైతే ఇస్తారనమాట. సో గ్రామం మున్సిపాలిటీ మీరు ఆల్రెడీ చెప్పాను కదా, గ్రామంలో మున్సిపాలిటీలో ఇస్తారని. సో ఇక్కడ వార్డు కోడ్ ఏంది, దరఖాస్తు సంఖ్య ఏంది, ఇదంతా వాళ్ళు రాసుకుంటారనమాట. సో దాన్ని బట్టి ఇస్తారు. సో మనకి ఏ పథకం, మహాలక్ష్మి పథకమా, రైతు భరోసా పథకమా, ఇందిరమ్మ ఇళ్ళ పథకమా, సో అన్నీ టిక్ చేసి సో దాని ప్రకారంగా మనకైతే ఈ ఫామ్ అయితే ఇస్తారనమాట. ఓకే. సో వ్యూవర్స్, మా జైరాబాద్లో అయితే ఇట్లయితే సహాయ కేంద్రం అయితే అరేంజ్ చేశారనమాట. ఈ సహాయ కేంద్రంలో మనం రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అక్కడ రిజిస్టర్లో రాపిసి ఇట్లాంటి ఫామ్ ఒకటైతే ఇస్తారనమాట. సో ఫామ్ తీసుకొని మనం అయితే మొత్తం ఫిల్ చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, జిరాక్స్లు అండ్ ఫోటో అటాచ్ చేసి ఫామ్ మొత్తం ఫిలప్ చేసి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మేడమ్స్, ఇక్కడైతే సబ్మిట్ చేయాలన్నమాట. సో ప్రత్యేక మహిళా కౌంటర్ అని లేడీస్కి సపరేట్గా పెట్టారు. అండ్ దరఖాస్తు స్వీకరణ ఇక్కడ కూడా పెట్టారనమాట, చూడండి. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ ఫామ్స్ అయితే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఈ ఫామ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఇక ఆఫీసర్స్ అవైలబిలిటీ బట్టి ఎక్కువ టైం కూడా 6 వరకు కూడా తీసుకుంటారనమాట. సో ఇది టోటల్గా నా వీడియో. సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే.